Hello friends, welcome to Stepping Stone IAS Study Circle. Friends, మనం పాలిటీ NCERT క్లాస్ 6th ని చేస్తున్నాం. సో 1 2 3 చాప్టర్స్ ని మనం ఫినిష్ చేసాం. సో ఈ వీడియోలో పాలిటీ NCERT క్లాస్ 6 4th చాప్టర్ ని డిస్కస్ చేసుకుందాం. సో మీకు ఇచ్చిన లెక్చర్ షెడ్యూల్ ప్రకారం లెక్చర్ 1 లో 4 చాప్టర్స్ ఉన్నాయి NCERT క్లాస్ 6 లో. సో 1 2 3 అనేవి మనం పార్ట్ 1 పార్ట్ 2 లో ఫినిష్ చేసాం. సో ఈ పార్ట్ 3 లో లెక్చర్ 1 లో చాప్టర్ 4 అనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, NCERT క్లాస్ 6 బుక్ నేమ్ వచ్చేసి సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ 1 అండ్ యూనిట్ 2 లో చాప్టర్ 4. సో ఫ్రెండ్స్, చాప్టర్ని బిగిన్ చేద్దాం. చాప్టర్ 4 అండ్ ఈ చాప్టర్ నేమ్ వచ్చేసి కీ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ డెమోక్రటిక్ గవర్నమెంట్. సో ఫ్రెండ్స్, మనం చాప్టర్ 3లో 1 మినిట్ మనం సమ్మరైజ్ చేసుకుందాం. సో గవర్నమెంట్ అంటే ఏంటి, గవర్నమెంట్ ఏమేం చేస్తుంది, గవర్నమెంట్ అసలు ఎందుకు అవసరం, గవర్నమెంట్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, ఎలా మెయింటైన్ చేస్తుంది, సో అంటే 3 లెవెల్స్లో పనిచేస్తుంది అని మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత ఫ్రెండ్స్, టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ని మనం నేర్చుకున్నాం. సో డెమోక్రటిక్ గవర్నమెంట్ అండ్ మొనార్కీ గవర్నమెంట్. ఆ తర్వాత మనం డెమోక్రటిక్ గవర్నమెంట్ కొంచెం డీప్గా నేర్చుకున్నాం. సో ఫ్రెండ్స్, ఈ చాప్టర్లో కీ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ డెమోక్రటిక్ గవర్నమెంట్. సో డెమోక్రటిక్ గవర్నమెంట్ యొక్క కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ అనమాట, కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అనేవి మనం ఈ చాప్టర్లో నేర్చుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ చాప్టర్లో కీ ఎలిమెంట్స్ గురించి నేర్చుకుంటాం. సో 3 కీ ఎలిమెంట్స్ గురించి నేర్చుకుంటాం. 1 వచ్చేసి పీపుల్స్ పార్టిసిపేషన్, ఆ తర్వాత రెజల్యూషన్ అండ్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఈక్వాలిటీ అండ్ జస్టిస్. సో ఈ 3 కీ ఎలిమెంట్స్ గురించి మనం నేర్చుకుంటాం. సో ఫ్రెండ్స్, ఈ కీ ఎలిమెంట్స్లోకి వెళ్ళే ముందు NCERTలో ఒక చిన్న కంటెక్స్ట్ అనేది ఇవ్వబడింది. సౌత్ ఆఫ్రికాకి డెమోక్రసీ ఎలా వచ్చింది, సౌత్ ఆఫ్రికా ఎలా డెమోక్రటిక్ కంట్రీ అయ్యిందని చెప్పేసి ఒక చిన్న సౌత్ ఆఫ్రికా గురించి ఒక పారా ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఒక స్టోరీలా ఇది ఇవ్వబడింది. సో సౌత్ ఆఫ్రికాలో మాయా అనే ఒక గర్ల్ ఉంది, ఒక చైల్డ్ ఉంది. సో ఈ మాయా ఒక రోజు వాళ్ళ అమ్మగారు ఇల్లు సర్దుతున్నప్పుడు మాయా కూడా వాళ్ళ అమ్మగారికి హెల్ప్ చేస్తూ ఉండగా ఆమెకి ఒక స్క్రాప్ బుక్ అనేది దొరుకుతుంది. ఆ స్క్రాప్ బుక్లో ఒక 15 years ఆ ఏజ్ ఉన్న ఒక అబ్బాయి ఫోటో ఉంటుంది, ఒక బాయ్ ఫోటో ఉంటుంది. సో వాళ్ళ అమ్మగారిని అడుగుతుంది ఎవరు ఇతను అని. సో అప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్తారు, ఇతని పేరు హెక్టర్, ఇతన్ని పోలీసులు కాల్చి చంపేశారు, షూట్ చేసి చంపేశారు అని చెప్తుంది. అప్పుడు మాయ ఎందుకు ఏంటి అని అడిగినప్పుడు అప్పుడు వాళ్ళ అమ్మగారు సౌత్ ఆఫ్రికాలో గతంలో ఎలా ఉండేది పరిస్థితి డెమోక్రటిక్ స్టేట్ అవ్వకముందు అని చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఆమె ఏం చెప్తారంటే సౌత్ ఆఫ్రికాలో ఒకప్పుడు అపార్థైడ్ లాస్ అనేవి ఉండేవి. సో అపార్థైడ్ లాస్ అంటే ఏంటంటే, అపార్థైడ్ అంటే రేస్ని బేస్ చేసుకుని సెపరేషన్ చేయడం, అంటే జాతిని బేస్ చేసుకుని సెపరేషన్ చేయడం. అంటే అపార్థైడ్ లాస్ అంటే జాతి మీద బేస్ అయి చట్టాలను సెపరేట్ చేయడం. అంటే ఫ్రెండ్స్, సౌత్ ఆఫ్రికాలో అనేక రకమైన జాతులు ఉండేవి. తెల్ల జాతి ఉంటారు, నల్ల జాతీయులు ఉంటారు, కొంతమంది ఇండియన్స్ ఉంటారు, ఇంకా కలర్డ్ జాతి వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ అపార్థైడ్ లాస్ అంటే ఏంటంటే ఒక్కొక్క జాతి వాళ్ళకి ఒక్కొక్క లా అనమాట. తెల్ల జాతీయులకి ఒక లా ఉంటుంది, బ్లాక్స్కి ఒక లా ఉంటుంది, ఇండియన్స్కి ఒక లా ఉంటుంది, ఇంకా కలర్డ్ రేసెస్కి ఇంకో లా ఉంటుంది. సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క లా అపార్థైడ్ లాస్ అనేవి ఉండేవి. సో ఫ్రెండ్స్, అవి లాస్ని సపరేట్ చేయడం మాత్రమే కాదు, వాళ్ళకున్న రిసోర్సెస్ అన్నిటిని కూడా సపరేట్ చేసేవాళ్ళు. సో హాస్పిటల్స్ సపరేట్గా ఉండేవి, వేరు వేరు జాతులకి వేరు వేరు హాస్పిటల్స్ ఉండేవి, ఇంకా అంబులెన్సెస్ కూడా సపరేట్గా ఉండేవి. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే తెల్ల జాతులకి ఎక్కువ సుపీరియారిటీ అనేది ఉండేది, వాళ్ళు ఎక్కువ సుపీరియర్ అన్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళు. సో తెల్ల జాతి వాళ్ళకి అంబులెన్సెస్ కూడా సపరేట్ ఉండేవి. తెల్ల జాతి వాళ్ళకున్న అంబులెన్సెస్ ఎక్కువ ఎక్విప్డ్గా ఉండేవి. సో నల్ల జాతీయులకున్న అంబులెన్సెస్ ఎక్విప్మెంట్ లేని వాటిగా ఉండేవి. సో హాస్పిటల్స్ కూడా తెల్ల జాతి వాళ్ళకి బాగా డెవలప్ అయిన హాస్పిటల్స్ ఉండేవి, నల్ల జాతీయులకి మామూలు హాస్పిటల్స్ ఉండేవి. ఇంకా ల్యాండ్ని కూడా తెల్ల జాతీయుల వాళ్ళకి బెస్ట్ ల్యాండ్ని ఇచ్చేవాళ్ళు, మంచి ఫెర్టైల్ ల్యాండ్ని కేటాయించేవాళ్ళు. నల్ల జాతీయుల వాళ్ళకి ఎందుకు పనికిరాని ల్యాండ్ని వాళ్ళకి కేటాయించేవాళ్ళు. సో ఇట్లాంటి అణచివేత అనేది ఆ కాలంలో ఉండేది సౌత్ ఆఫ్రికా డెమోక్రటిక్ స్టేట్ అవ్వకముందు. సో ఆ పీరియడ్లో నల్ల జాతీయులు స్కూల్కి వెళ్ళినప్పుడు, బ్లాక్స్ స్కూల్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఆఫ్రికన్ లాంగ్వేజ్ని నేర్చుకోవాలని గవర్నమెంట్ రూల్ పెట్టింది. సో ఈ ఆఫ్రికన్ లాంగ్వేజ్ అనేది యాక్చువల్లీ వైట్స్ మాట్లాడే భాష, ఇది తెల్ల జాతీయులు మాట్లాడే భాష ఆఫ్రికన్ లాంగ్వేజ్ అనేది. అసలు బ్లాక్స్ యొక్క అసలు లాంగ్వేజ్ ఏంటంటే
జూలు వాళ్ళ లాంగ్వేజ్. కానీ ఈ జూలుని నేర్పించకుండా ఈ ఆఫ్రికన్ లాంగ్వేజ్ని కంపల్సరీ నేర్చుకోవాలని గవర్నమెంట్ రూల్ పెట్టినప్పుడు ఈ బ్లాక్స్ అందరూ ఉద్యమం స్టార్ట్ చేశారు, ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ చేశారు. మేము ఆఫ్రికన్ లాంగ్వేజ్ నేర్చుకోము, ఆ వైట్స్ మాట్లాడే లాంగ్వేజ్ మేము నేర్చుకోము, మా లాంగ్వేజే మేము నేర్చుకుంటాం స్కూల్లో అని ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. సో ఈ ప్రొటెస్ట్లో ఈ 15 సంవత్సరాల బాబు హెక్టర్ కూడా పాల్గొన్నాడు. అండ్ ఒకరోజు ఈ ప్రొటెస్ట్లో పోలీసులు లాఠీ చార్జ్ చేయడం ఇంకా షూట్ చేయడం కూడా చేశారు. ఆ షూటింగ్లో ఈ బాబుకి బుల్లెట్ తగిలి చనిపోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఆ తర్వాత రాను ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఏర్పడింది. అండ్ ఒక గ్రేట్ లీడర్ నెల్సన్ మండేలా గారి లీడర్షిప్లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి వీళ్ళు ప్రొటెస్ట్ చేసి ఫైట్ చేసి చివరికి సౌత్ ఆఫ్రికాకి డెమోక్రసీ అనేది తీసుకొచ్చారు. సో ఆ విధంగా 1994లో సౌత్ ఆఫ్రికా డెమోక్రటిక్ కంట్రీ అయింది. అప్పుడు అన్ని జాతి వాళ్ళని ఈక్వల్గా చూడటం అనేది డెమోక్రటిక్ స్టేట్ అయిన తర్వాత అన్ని జాతి వాళ్ళకి ఈక్వాలిటీ అనేది లభించింది. సో ఫ్రెండ్స్, ఇది సౌత్ ఆఫ్రికాకి డెమోక్రసీ ఎలా వచ్చిందని స్టోరీ. సో ఇప్పుడు మనం కీ ఎలిమెంట్స్ ఆఫ్ డెమోక్రటిక్ కంట్రీకి వచ్చేద్దాం. సో ఈ డెమోక్రటిక్ కంట్రీ యొక్క కీ ఫ్యూచర్స్ ఏంటి, డెమోక్రటిక్ కంట్రీ యొక్క కీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. సో అందులో ఫ్రెండ్స్ ఫస్ట్ ఇది పీపుల్స్ పార్టిసిపేషన్. సో ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ అసలు డెమోక్రటిక్ స్టేట్ అంటే ఏంటి, డెమోక్రసీ అంటే ఏంటి అన్న టాపిక్లోనే మనం నేర్చుకున్నాం. డెమోక్రసీలో పీపుల్స్ పార్టిసిపేషన్ ఉంటుంది లా మేకింగ్లో. సో ఇదొక వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్. అసలు డెమోక్రటిక్ స్టేట్ అంటేనే రూల్ బై ద పీపుల్. సో పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఎలా పార్టిసిపేట్ చేస్తారంటే ఎలక్షన్స్ ద్వారా వాళ్ళు కొంతమంది రిప్రజెంటేటివ్స్ని ఎలక్ట్ చేసుకుంటారు. ఈ రిప్రజెంటేటివ్స్ గవర్నమెంట్గా ఫామ్ అయ్యి లాస్ని మేక్ చేస్తారు. సో ఇండైరెక్ట్గా పీపుల్ లా మేకింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అంతేకాకుండా ఒకవేళ గవర్నమెంట్ అనేది పీపుల్ని రిప్రజెంట్ చేయకపోతే, ఈ ఓట్ చేసిన ప్రజల యొక్క ఇంట్రెస్ట్స్ ప్రకారం గవర్నమెంట్ నడవకపోతే గవర్నమెంట్కి ఒక ఫిక్స్డ్ పీరియడ్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో లోక్సభ పీరియడ్ వచ్చేసి 5 years. సో 5 years తర్వాత పీపుల్ గవర్నమెంట్ని మార్చేస్తారు. ఒకవేళ వీళ్ళు మన ఇంట్రెస్ట్ని కాపాడటం లేదు, ప్రజలు చెప్పినట్లు గవర్నమెంట్ నడుచుకోవట్లేదు అని కనుక ప్రజలకు అనిపించినట్లయితే నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి గవర్నమెంట్ని మార్చేస్తారు పీపుల్. సో ఈ విధంగా పీపుల్ ఇంట్రెస్ట్స్ని కాపాడే వాళ్ళకి, పీపుల్ ఇంట్రెస్ట్స్ గురించి పట్టించుకుని పీపుల్ ఇంట్రెస్ట్స్ ప్రకారంగా నడిచే గవర్నమెంట్ మాత్రమే పీపుల్ని ఎన్నుకుంటారు. సో ఇండైరెక్ట్గా పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది ఉంటుంది. సో ఇంకా ఏ విధంగా పీపుల్ లా మేకింగ్లో పార్టిసిపేట్ చేస్తారంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ 2005 ఆగస్టులో గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. ఎలక్ట్రిసిటీ ప్రైజెస్ని పెంచుతున్నామని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకుంది. అప్పుడు ప్రజలందరూ కలిసి ఒక పెద్ద ఉద్యమం చేశారు, ర్యాలీస్ చేశారు, ఇంకా సిగ్నేచర్ క్యాంపెయిన్స్ చేశారు. అంటే అందరూ సిగ్నేచర్స్ని కలెక్ట్ చేసుకుని మేమందరం కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాం అన్నట్లుగా అందరూ సిగ్నేచర్స్ని కలెక్ట్ చేస్తారు. సో ఈ విధంగా మాకు ఈ డెసిషన్ నచ్చలేదు, మాకు ఇలా వద్దు అని చెప్పేసి ఒక షార్ప్ డిసప్రూవల్ అనేది ప్రజలు తెలియజేశారు. సో గవర్నమెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసింది, ఇవి కారణాలు ఉన్న ఎలక్ట్రిసిటీ ప్రైసెస్ పెంచడానికి అని. కానీ చివరికి గవర్నమెంట్ పీపుల్ యొక్క ఇంట్రెస్ట్ని దాన్ని బట్టే డెసిషన్ని వాళ్ళు మార్చుకోవాల్సి వచ్చింది. సో గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ వెనక్కి తీసుకున్నారు. సో చూడండి ప్రజలు ఏ విధంగా గవర్నమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ప్రజలు తీసుకున్న డెసిషనే గవర్నమెంట్ డెసిషన్ కూడా అయింది. సో ఫ్రెండ్స్, ప్రజలు ఏం చేస్తారంటే గవర్నమెంట్ వర్కింగ్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ వర్కింగ్ మీద ప్రజలు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అండ్ కావాల్సిన చోట్ల గవర్నమెంట్ యాక్షన్స్ని ప్రజలు క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. సో ఇదే కాకుండా కొన్నిసార్లు ప్రజలు వాళ్ళ యొక్క భావాలను వ్యక్తపరుస్తారు, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. సో ధర్నాస్ ద్వారా, ర్యాలీస్ ద్వారా, స్ట్రైక్స్ ద్వారా, సిగ్నేచర్ క్యాంపెయిన్స్ ద్వారా, సో మాకు పలానా డెసిషన్ ఇష్టం లేదు, మాకు పలానా లా ఇష్టం లేదు, పలానా సెక్షన్ ఇష్టం లేదు అని చెప్పేసి ప్రజలు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని తెలియజేస్తారు. సో ప్రజలు ఎక్స్ప్రెస్ చేసిన ఒపీనియన్ని బట్టి గవర్నమెంట్కి అర్థమవుతుంది, ఓకే ప్రజలకు ఈ డెసిషన్ ఇష్టం ఉంది, ఈ డెసిషన్ ఇష్టం లేదు, సో ప్రజలకు ఇలా ఉండటం ఇష్టం అని చెప్పేసి గవర్నమెంట్కి ఇవి ప్రజలు ఎక్స్ప్రెషన్స్ ద్వారా, ప్రజలు ఎక్స్ప్రెస్ చేసే ఒపీనియన్ ద్వారా గవర్నమెంట్ నడవడం అనేది జరుగుతుంది. సో అంతేకాకుండా మీడియాస్ రోల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మీడియా గవర్నమెంట్ వర్కింగ్ని అంతా మీడియా డిస్కస్ చేస్తుంది. సో ఆ విధంగా గవర్నమెంట్లో ఏమేమి జరుగుతుంది, గవర్నమెంట్ వర్కింగ్ ఎలా జరుగుతుందని ప్రజల మధ్యకు వస్తుంది. సో ప్రజలు గవర్నమెంట్ వర్కింగ్ని అబ్జర్వ్ చేసి కావాల్సిన చోట క్రిటిసైజ్ చేయడం. సో ఇలా గవర్నమెంట్ వర్కింగ్లో, గవర్నెన్స్లో పీపుల్ ఇండైరెక్ట్గా పార్టిసిపేషన్ అనేది చేస్తారు.
సో అంతేకాకుండా కొన్ని సోషల్ మూమెంట్స్ అనేవి జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సంవత్సరాల ముందు మన రాష్ట్రంలో కాపు ఉద్యమం అనేది జరిగింది. సో ఇలా కొన్ని మైనారిటీస్ కానీ లేదా కొన్ని కమ్యూనిటీస్ కానీ దళిత్స్ కానీ ఇలా వెనకబడిన వాళ్ళు కానీ సో వీళ్ళందరూ ఒక కమ్యూనిటీగా ఏం చేస్తారంటే ఒక సాంఘిక ఉద్యమం, ఒక సోషల్ మూమెంట్ అనేది చేస్తారు. సో ఈ సోషల్ మూమెంట్ ద్వారా కూడా ప్రజలు వాళ్ళకి ఇష్టమైన దాన్ని లేదా వాళ్ళకి కావాల్సిన దాన్ని గవర్నమెంట్కి తెలియజేస్తారనమాట. సో ఈ విధంగా కూడా వాళ్ళ పార్టిసిపేషన్ అనేది ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ప్రజలు గవర్నమెంట్ ఎలా నడుస్తుంది అని ఇంట్రెస్ట్ చూపిస్తారో అక్కడ డెమోక్రటిక్ క్యారెక్టర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ప్రజలు ఎప్పుడైతే గవర్నమెంట్ వర్కింగ్ని అబ్జర్వ్ చేస్తారో అక్కడ డెమోక్రటిక్ క్యారెక్టర్, ఆ కంట్రీలో డెమోక్రటిక్ క్యారెక్టర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది డెమోక్రటిక్ కంట్రీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్. ఆ తర్వాత ఫ్రెండ్స్, నీడ్ టు రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్. సో ఫ్రెండ్స్, మనం ఇందాక సౌత్ ఆఫ్రికా గురించి చెప్పుకున్న ఎగ్జాంపుల్లో అక్కడ నల్ల జాతీయులకి పోలీస్ వారికి ఒక కాన్ఫ్లిక్ట్, ఒక ఘర్షణ అనేది వచ్చింది. సో ఆ ఘర్షణలో దాడి జరిగింది, లాఠీ చార్జ్ జరిగింది, షూటింగ్ కూడా జరిగింది. సో సొసైటీలో కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి, జాతికి మధ్య, వర్గానికి మధ్య, సో ఇంకా రిలీజియన్కి మధ్య, ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి చెందిన వారికి మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తాయి. సో ఈ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు ఒక డెమోక్రటిక్ కంట్రీలో గవర్నమెంట్ అనేది రెస్పాన్సిబిలిటీ వహిస్తుంది. ఈ కాన్ఫ్లిక్ట్ని సాల్వ్ చేయడానికి, అక్కడ పీస్ఫుల్ మెజర్స్ని తీసుకోవడానికి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీని వహిస్తుంది డెమోక్రటిక్ కంట్రీలో. సో ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలీజియన్ కాన్ఫ్లిక్ట్ తీసుకున్నాం అంటే మతానికి మధ్య ఘర్షణ. సో ఫ్రెండ్స్, ఇది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఫెస్టివల్ వచ్చినప్పుడు ఊరేగింపు చేశారనుకోండి, ఏదైనా ఒక మతానికి చెందిన వాళ్ళు ఇంకో మతానికి చెందిన వాళ్ళు మీరు మా వీధిలోకి రాకూడదు ఊరేగింపు చేసినప్పుడు అంటారు. వాళ్ళు వచ్చినప్పుడు అలా ఒకవేళ వాళ్ళు వస్తే కనుక రాళ్ళు విసరడం ఇలాంటివి చేస్తారు. సో ఇలా మతానికి మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్ పెద్దదైనప్పుడు కొన్నిసార్లు వైలెంట్ మెథడ్స్ కూడా పీపుల్ పాటించడం జరుగుతుంది. సో అలాంటి వైలెంట్ మెథడ్స్ జరిగినప్పుడు చాలా కఠినమైన విషయాలు జరుగుతూ ఉంటాయి. సో అక్కడ పోలీస్ ఏం చేస్తారంటే అక్కడ ఉండి ఎటువంటి ఘర్షణ జరగకుండా వాళ్ళు కొన్ని మెజర్స్ని పోలీస్ తీసుకుంటారు, సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు. సో పోలీస్ కూడా గవర్నమెంట్లో ఇంటిగ్రల్ పార్టీ కాబట్టి సో గవర్నమెంట్ అనేది రెస్పాన్సిబిలిటీ వహిస్తుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం కాన్ఫ్లిక్ట్కి. సో కొన్నిసార్లు స్టేట్కి మధ్య, ఒక ప్రాంతానికి మధ్య కూడా కాన్ఫ్లిక్ట్స్, ఘర్షణ అనేది వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అనేవి వస్తాయి. సో కావేరీ రివర్ వాటర్ మీద తమిళనాడుకి కర్ణాటకకి కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. సో కర్ణాటక నుండి తమిళనాడు ఫ్లో అవుతుంది కావేరీ నది అనేది. సో కర్ణాటక వాళ్ళు ఏం చేశారంటే కర్ణాటకలో ఒక డ్యామ్ కట్టారు. సో ఆ డ్యామ్ ద్వారా కర్ణాటక ప్రజలందరికీ కావాల్సిన వాటర్ అందించాలనేసి. సో తమిళనాడు వాళ్ళు ఏం చేశారు, తమిళనాడులో ఒక డ్యామ్ కట్టారు. సో ఈ తమిళనాడు వాళ్ళు ఏమంటారంటే కర్ణాటక వాళ్ళు డ్యామ్ కట్టేసి ఆ వాటర్ మాకు రిలీజ్ చేయట్లేదు, మా స్టేట్కి సరిపడా వాటర్ లేదని తమిళనాడు వాళ్ళు అంటారు. కర్ణాటక వాళ్ళు ఏమంటారు, మేము వాళ్ళకి వాటర్ రిలీజ్ చేస్తే మా స్టేట్కి వాటర్ సరిపోదని కర్ణాటక వాళ్ళు అంటారు. సో ఇలా ఒకే రివర్ వాటర్ మీద 2 స్టేట్స్కి కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చింది. అప్పుడు గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఇద్దరికి అంగీకారంగా ఇద్దరికి న్యాయం జరిగేటట్లు గవర్నమెంట్ కొన్ని మెజర్స్ తీసుకుంటుంది. సో ఆ కాన్ఫ్లిక్ట్ సాల్వ్ చేసే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది. సో డెమోక్రటిక్ కంట్రీలో నీడ్ టు రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేసే రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ తీసుకుంటుంది. సో ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ డెమోక్రటిక్ కంట్రీలో ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే, ఇంకా చెప్పాలంటే వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే ఈక్వాలిటీ అండ్ జస్టిస్. సో ఇది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరే కాదు, అసలు డెమోక్రసీ అనే ఐడియాలజీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐడియానే ఇది. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఐడియా ఈక్వాలిటీ అండ్ జస్టిస్. సో డెమోక్రటిక్ కంట్రీలో ఎప్పుడు ఈక్వాలిటీ అనేది ఉండాలి. సో మనం చూసాం కదా లాస్ట్ చాప్టర్లో. సో ఫస్ట్ అంతకుముందు ఓటింగ్ ఎలా ఉండేది, కొంతమందికి మాత్రమే ఓటింగ్ అధికారం ఉండేది. సో ఇలా కాదు, ఓటింగ్ అనేది అందరికీ ఉండాలి. అడల్ట్ అయినా ప్రతి ఒక్కరు, వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళైనా ఓటింగ్ హక్కు అనేది ఉండాలి అని సో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది తెచ్చారు. సో ఈక్వాలిటీ అనేది ఉండాలి, సొసైటీలో జస్టిస్ అనేది ఉండాలి అనేది డెమోక్రసీలో ఒక ఇంపార్టెంట్ ఐడియా. సో ఫ్రెండ్స్, ఈ ఈక్వాలిటీ అండ్ జస్టిస్ అనేది
ఎప్పుడు విడదీయలేము. సో ఈక్వాలిటీ అండ్ జస్టిస్ ఎప్పుడు కలిసే ఉంటాయి, ఇన్సెపరబుల్ అనమాట. సో అన్టచబిలిటీని మనం బ్యాన్ చేసాం మన కంట్రీలో. అన్టచబిలిటీని ఒక చట్టాల ద్వారా మనం బ్యాన్ చేయడం జరిగింది. మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతో మంది కష్టపడి మన లీడర్స్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అన్టచబిలిటీని బ్యాన్ చేశారు. సో ఫ్రెండ్స్, ఈ క్రమంలో ఈ లీడర్స్ అందరూ ఒక పాయింట్ని అబ్జర్వ్ చేశారు. అదేంటంటే సొసైటీలో జస్టిస్ రావాలంటే ప్రజలు అందరూ ఈక్వల్గా ట్రీట్ చేయబడాలి. సో అందరికీ ఈక్వాలిటీ అనేది ఉన్నప్పుడే, అందరికీ ఈక్వాలిటీతో గవర్నమెంట్ చూసినప్పుడే సొసైటీలో జస్టిస్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్కడైనా మెయిన్స్లో మనం ఈక్వాలిటీ మీద కానీ లేదా జస్టిస్ మీద కానీ ఎస్సే రాయవలసి వస్తే కనుక సో ఈ పాయింట్ మనం మెన్షన్ చేయొచ్చు. జస్టిస్ comes only when people are treated equally. So justice comes in society when there is only equality. ఈక్వాలిటీ అనేది సొసైటీలో ఉంటేనే జస్టిస్ అనేది వస్తుంది. సో ఈ పాయింట్ మనం ఎక్కడైనా మెయిన్స్ ఎస్ఓలో జస్టిస్ మీద కానీ ఈక్వాలిటీ మీద కానీ రాయాల్సి వస్తే రాయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ఫ్రీడమ్ ఫైటర్సే కాదు, గవర్నమెంట్ కూడా ఈ పాయింట్ని రికగ్నైజ్ చేసింది. అవును, మనం జస్టిస్ అనేది మెయింటైన్ చేయాలంటే, న్యాయం అనేది సొసైటీలో కంట్రీలో మెయింటైన్ చేయాలంటే ముందు ఈక్వాలిటీ అనేది రావాలి. సొసైటీలో అందరూ ఒకే విధంగా చూడబడాలి, అందరూ సమానంగా చూడబడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ అండ్ గర్ల్ని తీసుకుందాం. సో బాయ్ అండ్ గర్ల్ని తీసుకుంటే ముఖ్యంగా మన ఇండియాలో ఇంకా చాలా వెనుకబడిన ప్రాంతాల్లో బాయ్ చైల్డ్ని ఇష్టపడతారు, గర్ల్ చైల్డ్ని ఇష్టపడరు. సో గర్ల్ చైల్డ్ అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. సో ఇలాంటి వేరు వేరు అపోహలు అనేవి ఉన్నాయి. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇలాంటి అపోహల్ని పోవడానికి, ఈక్వాలిటీని తేయడానికి బాయ్ చైల్డ్ అండ్ గర్ల్ చైల్డ్ ఇద్దరు కూడా సమానంగా చూడబడడానికి గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ తీసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం, సో ఇలాంటివి గర్ల్స్కి కొన్ని చోట్ల రాయితీలు ఇవ్వడం, రిజర్వేషన్స్ ఇవ్వడం. సో ఇలాంటి స్టెప్స్ తీసుకుని గవర్నమెంట్ అనేది బాయ్ చైల్డ్ అండ్ గర్ల్ చైల్డ్ ఈక్వల్గా చూడబడాలి సొసైటీలో అనడానికి కొన్ని స్టెప్స్ తీసుకుంటుంది. సో ఇంకా అనేక విధాలుగా, సో క్యాస్ట్ పరంగా ఇన్ఈక్వాలిటీ ఎక్కడైనా ఉంటే అక్కడ కూడా గవర్నమెంట్ స్టెప్స్ తీసుకోవడం, వెనుకబడిన వర్గాలు కూడా అభివృద్ధి పొందాలని గవర్నమెంట్ స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది చాప్టర్ 4, చాలా చిన్న చాప్టర్. సో మీరు బ్రీఫ్గా చదివితే చాలు ఫ్రెండ్స్, మరీ డెప్త్గా వెళ్ళకండి. సో 1 minute మనం సమ్మరైజ్ చేసుకుందాం ఈ చాప్టర్లో మనం ఏమేమి నేర్చుకున్నాం అనేసి. ఫ్రెండ్స్, మనం కీ పాయింట్స్, ఈ చాప్టర్లో కీ పాయింట్స్ ఆఫ్ లేదా కీ ఫీచర్స్ ఆఫ్ డెమోక్రసీ, కీ ఎలిమెంట్స్ ఆఫ్ డెమోక్రసీ నేర్చుకున్నాం. సో డెమోక్రసీలో 3 ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి డెమోక్రటిక్ కంట్రీకి. ఒకటి వచ్చేసి పీపుల్స్ పార్టిసిపేషన్, ఇంకోటి వచ్చేసి నీడ్ టు రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్, అండ్ ఇంకోటి వచ్చేసి ఈక్వాలిటీ అండ్ జస్టిస్. సో ఫ్రెండ్స్, ఇది చాలా చిన్న చాప్టర్ అండ్ కొంచెం సౌత్ ఆఫ్రికాకి డెమోక్రసీ ఎలా వచ్చిందని కూడా నేర్చుకుందాం. సో ఇది చాప్టర్ 4 ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ ఆల్.